సమంతతో విడాకులు తీసుకున్న అక్కినేని నాగచైతన్య ఇటీవల ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఇద్దరు ఎట్టకెలకు పెళ్లి పెట్టలెక్కనున్నారు. ఇవన్నీ కాకుండా ఇటీవల శోభిత బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తిగా వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా డాన్ 3 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన డాన్ 2 చిత్రాలకు సీక్వెల్ ఈ డాన్ 3. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఐటమ్ సాంగ్ వస్తుంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం మేకర్ శోభితా ధూళిపాలను సంప్రదించారు. అయితే ఆమె మేకర్స్కి ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పి వెనక్కి పంపిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ ఐటమ్ సాంగ్స్ రొమాంటిక్ సీన్స్ చేయనని చెప్పిందంట. అంతేకాకుండా పెళ్ళైన తర్వాత కూడా కొందరు హీరోయిన్లు ఇలాంటివి చేస్తుంటారు, అది పూర్తిగా వారి ఇష్టం, కానీ నేను మాత్రం చేయను అని శోభిత మాటలను బట్టి చూస్తే ఇవి పరోక్షంగా సమంతపై సెటర్లు వేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే నాగ చైతన్యతో పెళ్ళైన రోజుల్లోనే సమంత ఫ్యామిలీ మెన్ 2 సీజన్ చేసింది. ఇందులో ఆమె ఎంత బోల్డ్ గా కనిపించిందో మనందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అయితే శోభిత మాటలు పరోక్షంగా సమంతను ఉద్దేశించినవే అని సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం శోభిత చేతిలో 2 బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఈ 2 సినిమాలు పూర్తి కాగానే నాగ చైతన్యతో పెళ్లికి రెడీ అవుతుంది శోభితా ధూళిపాల. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.